గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. కుటుంబ బంధాల గురించి చాలా గొప్పగా చెప్పారు మీరు. అండ్ మీ గురించి ఇండస్ట్రీ మొత్తం ప్రశంసించే ఒక విషయం. సాధారణంగా నేను వ్యక్తిగత ప్రశ్నలు అడగను, కానీ ఇది మటు కొంచెం గీత దాటి అడుగుతున్నాను. మీరు చిన్న వయసులోనే పిల్లలు చిన్నప్పుడే మీ శ్రీమతి గారు పరమపదించినా కానీ అలాగే ఉండిపోయి పిల్లల్ని పెంచిన పద్ధతి గురించి చాలా చాలా గొప్పగా చెప్పారు. మీ శ్రీమతి గారి గురించిన విశేషాలు పంచుకుంటారా? మీకు అభ్యంతరం లేకపోతే? మా అభ్యంతరం ఏం లేదండి, ఇందులో ఉన్న విషయం మాట్లాడుకోవటం, ఓపెన్గా మాట్లాడుకోవటం. నేను ఇంటర్ చదివే రోజుల్లో మా ఆవిడ కూడా ఇంటర్ చదివేది. సో మీరిద్దరు కాలేజ్ మేట్స్. అక్కడే మేమిద్దరం లవ్ చేసుకున్నాం. లవ్ చేసుకుని, లవ్ అంటే ఊరికే ఏదో ఆర్టిఫిషియల్ లవ్ కాదు, అది న్యాచురల్గానే లవ్ చేసుకుని లవ్ని పెళ్లి చేసుకుందామని ఆ డెసిషన్కి వచ్చేసాను. ఇద్దరం ఇంటర్మీడియటే చేసేసుకుందామంటే చేసేసుకుందాం. ఆ అమ్మాయి ఒక్కతే కూతురు. అప్పటికి మా బ్రదర్కి, నాకన్నా పెద్ద అతనికి పెళ్ళి అవ్వాల. సో ఇంట్లో అబ్జెక్షన్ వచ్చింది, పెద్దాడికి పెళ్ళి అవ్వకుండా నువ్వు ఎలా చేసుకుంటావు. అవతల వాళ్ళు తొందర పెడుతున్నారు, పెళ్లి చేసుకోవాలి, మాటకి కట్టుబడి ఉండాలి. సో పదా చేసుకుందామని చెప్పేసి ఫ్రెండ్స్ అందరి మధ్య పెళ్లి చేసేసుకున్నాను నేను. మా ఇంట్లో కూడా తెలియదు. విజయవాడలోనే ఇదంతా? విజయవాడ. చెప్పలేదని, పిలవలా మా అమ్మని మా నాన్న ఎవరిని పిలవలా నేను. పెళ్లి చేసేసుకున్నాను. పెళ్లి చేసేసుకుని కాపురం పెట్టేశాను. ఇక ఆ తర్వాత మద్రాసు చెక్కేయటం, ఇక అక్కడి నుంచి పిల్లలు పుట్టడం. మద్రాసులో ఉండగానే రవికి అప్పుడు 6 ఏళ్ళు, రెండో అమ్మాయికి 4 ఏళ్ళు, మూడో అమ్మాయికి 2 ఏళ్ళు. ఆ టైంలో మా ఆవిడ చచ్చిపోయింది, మద్రాసులోనే చచ్చిపోయింది. ఇక బాడీని కూడా ఇక్కడ తీసుకురాలా, అక్కడే క్రెమేషన్ చేసాం. చేసేసినాక ఒక 2 ఇయర్స్ ఏం చేయాలి నాకు అర్థం కాల. ముగ్గురు చిన్నపిల్లలు నా పక్కలోనే ఉండేవాళ్ళు, నా పక్కలోనే పడుకునేవాళ్ళు. ఒకళ్ళు పొట్ట మీద, ఒకళ్ళు ఈ పక్క, ఒకళ్ళు ఆ పక్క. ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. అప్పటికి పెద్ద డబ్బులు కూడా లేవు, తీసుకెళ్ళిన డబ్బులు అయిపోయినాయి, వేషాల రాలేదు. ఇంకా ఏం చేయాలి అని ఒక 2 సంవత్సరాలు మదన పడ్డా. చాలామంది పెళ్లి చేసుకోమని, పిల్లల్ని మేము చూసుకుంటామని ఇలా మొదలెట్టారు. ఆఖరికి రామారావు భార్య తారకమ్మ గారు కూడా వచ్చి, నాయనా పెళ్లి చేసుకో, నువ్వు లేట్ వయసులో ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలంతా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు, నువ్వు ఒక్కడవే, మాట్లాడటానికి కూడా ఎవరో ఉండరు, కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోమని చెప్పారు. రామారావు కూడా చెప్పాడు. చెప్తే నేను మెంటల్గా డిసైడ్ అయిపోయా. నాకు చదువు రాలేదు, నా పిల్లల్ని నేను చదివిస్తా. ఒకవేళ మళ్ళీ పెళ్లి చేసుకుంటే అవి వచ్చామో చూడొచ్చు, చూడకపోవచ్చు, మళ్ళీ 3 కాపురాలు అవుతాయి. ఈ బాధపడలేమని మా అమ్మ ఇంటికాడ ఉంది. మా అమ్మని వెళ్ళి అడిగా. అమ్మ, అప్పటికి మా అన్నయ్యకి పెళ్ళి అయిపోయింది, మా చెల్లెలికి పెళ్ళి అయిపోయింది, మేము 3 పిల్లలు. అమ్మ, నువ్వేంటి ఈ విధంగా పిల్లల్ని చూడటానికి వస్తావా? ఓల్డ్ ఏజే అప్పటికి. వస్తాను రా, బలేవాడు రాగానే. మా అమ్మ అప్పటి వరకు రైలు కూడా ఎక్కల, విలేజ్ ఆ ఊరు దాటి రాలేదండి. మా వెళ్తే బందరు సముద్ర స్నానానికి వెళ్ళి వచ్చేవాళ్ళు. అటువంటి ఆవిడ్ని తీసుకుని సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కించి మద్రాసు తీసుకొచ్చి 3 పిల్లల్ని అప్పచెప్పి పెంచు, నేను పెళ్లి చేసుకోను, ఎందుకంటే వీళ్ళు పెరిగి పెద్ద అయ్యేదాకా చదువు చెప్పించేదాకా నేను ఉంటాను. అదా కాదరా, నువ్వు పెళ్లి చేసుకో, నేను చూస్తాను, వీళ్ళని పెంచుతాను. పెళ్లి చేసుకోకపోతే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయిరా నీకు అని చెప్పి, సరేనమ్మా అని చెప్పి అప్పుడు టెంపరీగా దాటేసి, అప్పుడు పిల్లల్ని ఇస్తామని వచ్చేవాళ్ళు అండి. ఎంత నాకు 27 ఏళ్ళు 28 ఏళ్ళు అప్పటికి, చచ్చిపోయేటప్పటికి వచ్చేవాళ్ళు. ఒకడైతే కూతురుని తీసుకు ఇంటికే వచ్చేసాడు, మా అమ్మాయిని ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను, బాగా చూస్తుంది, దండం పెట్టి, వద్దు బాబు, నా మీద ఉన్న నమ్మకానికి థ్యాంక్స్ అని. ఆర్టిస్టులో కొందరు చేసుకోమని గొడవ పెట్టేవాళ్ళు. బట్ మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయాక ఆ 2 ఇయర్స్లో ఏం డెసిషన్కి వచ్చానంటే, పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి. ఒకవేళ సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నా. అయ్యో, సూసైడ్ చేసుకుంటే వీళ్ళు రేపు అడుక్కు తింటున్నారు అనుకో, చలపతిరావు పిల్లలు చూడు కనేసి వెళ్ళిపోయాడు, వీళ్ళు అడుక్కు తింటున్నారు అంటారని చెప్పేసి ఆలోచించా. సో సావకుండా వీళ్ళకి చదువు చెప్పిద్దాం, మ్యాక్సిమం చదువు చెప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడి చేసి అప్పుడు చూద్దాం వ్యవహారం అని చెప్పేసి. ఎందుకు అంత డిప్రెషన్కి వెళ్ళారు? ఆర్థిక ఏం చేయాలి, పిల్లల్ని డబ్బులు లేవండి. ఒక్కొక్క రోజున బస్సు ఎక్కడానికి 10 పైసలు కూడా ఉండేవి కాదు. నడిచి వెళ్ళిపోయేవాడిని కంపెనీలకు వెళ్ళాలంటే, వేషం అడగాలంటే.
ఉన్న డబ్బులు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాను నేను ₹1,00,000 దాకా తీసుకెళ్ళి ఆ రోజుల్లో అండి. గ్రౌండ్ 5,000 ఉండేది అక్కడ మద్రాసులో. బట్ కొనలా, ఎందుకంటే ఎప్పటికైనా మనం మన ఊరు వెళ్ళిపోతాం తప్ప ఆ విలేజ్ అట్మాస్ఫియర్ అంటే నాకు బాగా నచ్చుతుందండి. విలేజ్ అంటే చాలా అసలు చాలా ఇంట్రెస్ట్ అనుకున్నాను తప్ప ఇక్కడే సెటిల్ అయిపోతాం మనం మద్రాసులో, పిల్లలు పుడతారు వీళ్ళు పెరుగుతారు అని చెప్పి అది థాట్ రాలా. సో అందుకని చచ్చిపోదాం అనుకున్నాం ఒక స్టేజ్లో. ఇలా పెంచలేము సావలేము, ఇంతకు ఇంకా మనం వాళ్ళ మరణాలు వాళ్ళు బతుకుతారు మనం పోతే అనే లెవెల్కి వచ్చి మళ్ళీ ఆలోచించా. ఇలా చలపతిరావు పిల్లలు అడుక్కు తింటున్నారు, మా చచ్చి వాడు మా మీద కని వదిలేసి వెళ్ళిపోయాడు అని అంటారో ఆ మాట పడకూడదని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు పెళ్లి లేదు, ఈ జన్మకి అయిపోయింది, ఒకసారి పెళ్ళి, ఈ పిల్లల్ని పెంచడమే మన ధ్యేయం అని చెప్పేసి అప్పుడు మొదలెట్టే. అక్కడి నుంచి వేషాలు, సంపాదన, చదివించటం ఇదే పెట్టుకున్నాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్వెంట్స్లో వేసాను అక్కడ, హోలీ ఏంజల్స్ బెస్ట్ కాన్వెంట్, హిందూ కాలేజీ. ఆ విధంగా చదివించి వాళ్ళు కూడా అలాగే చదువుకున్నారు. ఇబ్బంది పడలేదా సార్ మీరు? అంటే ముగ్గురు చిన్నపిల్లలు, చాలా ఇబ్బంది అండి, విపరీతమైన వేషాలు. కొన్ని రోజులు అయితే నిద్ర కూడా పోయేవాడిని కదా, రాత్రిపూట నిద్ర పట్టేది కాదు. పగలంతా ఫైట్లు చేసి వచ్చినా ఏం చేసి వచ్చినా సాయంత్రం 6-5 ముగ్గురిని ఎమ్మడి పెట్టుకుని తీసుకెళ్ళి ₹1 పెట్టి బిస్కెట్లు కొని ఆ ముగ్గురికి ఇచ్చి మళ్ళీ నడిపించి తీసుకొచ్చేవాడిని ఇంటికి. ఆ ఎఫెక్షన్ పోనేవాళ్ళ, ఆ ఫ్యామిలీ లైఫ్ పోలా. అందుకని ఆ పిల్లలు ఇవాళ 2 ఆడపిల్లలు అమెరికాలో ఉన్నారు, రవి ఇక్కడ ఉన్నాడు. రోజు ఫోన్ చేసి అడుగుతారు ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు. ఆ ఎఫెక్షన్ పోలా, ఆ ఎఫెక్షన్ అలాగే ఉండిపోయిందండి. ఆ విధంగా పిల్లల్ని పెంచి పెద్ద చేశారు, చదువుకున్నారు, హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, పీస్ఫుల్గా ఉన్నారు. అండ్ ఇంకొకటి రొమాన్స్ ప్రస్తావన మీరే తెచ్చారు కాబట్టి చెప్తాను. నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అడగాలనుకున్నది, నిన్నే పెళ్ళాడుతా అనే సినిమా ఉంది. అప్పటి వరకు మీకున్న విలనీ ఇమేజో లేదా సంథింగ్ ఒకలాంటి ఇమేజ్ని బ్రేక్ చేస్తూ మీలో ఉన్న ఒక రొమాంటిక్ యాంగిల్ పడుతున్నారు కృష్ణవంశీ గారు. మీకు లక్ష్మి గారికి మధ్య ఉండే ఆ గౌరవప్రదమైన సరసం, ఆ సన్నివేశాలకి మన నాగార్జున గారు స్పందించిన తీరు, ఆ పాత్ర గురించి చెప్పండి సార్. అంటే ఒక్కో పాత్ర గురించి అడిగితే చాలా అడగాలి, కానీ కొన్ని అన్న అడుగుదామని. ఇప్పుడు 1600 సినిమాలు అయింది, 1600 క్యారెక్టర్లు అడగలేం కదా. ఇప్పుడు నిన్నే పెళ్ళాడతా అండి, ఫస్ట్ ఆడియన్స్కి నేను కృతజ్ఞుడిని. ఎందుకంటే అప్పుడు దాకా కట్ త్రోట్ విలన్ వేసా. అసలు నేను ఉంటేనే అసలు ఆడాళ్ళు పారిపోయేవాళ్ళు. చలపతిరావు ఉన్నాడు, అమ్మో చలపతిరావు ఉన్నాడు అంట పారిపోయేవాళ్ళు. త్రిశూలం అనే సినిమాకి పూడిపల్లిలో వెళ్తే నేను ఉన్న 20 రోజులు కూడా ఏ ఆడపిల్ల గుమ్మం దాటి బయటకు వచ్చేది కాదు. నేను రోడ్డు మీదకి వెళ్తా అంటే పారిపోయేవాళ్ళు. అటువంటి కట్ త్రోట్ విలన్ వేషాలు వేసాను నేను. ఆడపిల్లలు అమ్మో రేపిస్ట్ వస్తున్నాడు అని పారిపోయేవాళ్ళు. మరి నిన్నే పెళ్ళాడుతా వచ్చేదానికి అప్పటికే టర్న్ అవుతున్నా, నెమ్మదిగా విలన్ నుంచి టర్న్ అవుతున్నా. అయ్యే టైంలో గవాల్ని నాగార్జునకి పాదరేశారు. నాగార్జున పాదరేసి మాదేంటంటే న్యాచురాలిటీకి దగ్గరలో ఉంటుంది, ఈ ఆర్టిఫిషియల్గా యాక్టింగ్ ఉండదు, న్యాచురల్ వేలోనే వెళ్తాం ఎంతసేపు. కామన్ మ్యాన్కి దగ్గరలో ఉంటుంది, మన ఇంట్లో జరిగినట్టు ఉంటుంది, 3 పిల్లల మధ్య జరిగిన గొడవలాగే ఉంటుంది. అట్లాగే లక్ష్మి గారు కూడా బాగా కోఆపరేట్ చేశారు. చేసి ఆ తల తొడవటం కానీ లోపల దూరటం కానీ ఇవన్నీ ఏ మొగుడు పెళ్ళడానికైనా నచ్చుతాయి. ప్రతి ఇంట్లో జరిగేదే, ప్రతి ఇంట్లో జరిగేది అది. అందుకే ఆ సినిమా అంత హిట్ అయింది. నాగార్జున గారు అంత గుర్తుండిపోయింది. సినిమా హిట్ అవ్వటం పెద్ద ప్లస్ అండి. అంతకుముందు చాలా కామెడీ వేషాలు చేసి ఉండొచ్చు, బట్ సినిమా హిట్ అయ్యేదలకి ప్రతి వాళ్ళ మధ్యలో ఉండిపోయింది. లక్ష్మి గారు మీ రొమాన్స్ అంటారు, అది ప్రతి ఇంట్లో జరిగేది అది. ఇప్పుడు ఏ పెళ్ళమైనా మొగుడికి తలదూరడానికి వస్తుంది, ఏదో కొంటి పని చేస్తాడు మొగుడు, ఊరుకోండి మూసుకోండి అంటుంది. అది జనరల్గా ప్రతి ఇంట్లో జరిగే విషయం అయ్యేదలకి అది అలా శాశ్వతంగా మైండ్లో ఉండిపోయింది అందరికీ. కరెక్ట్. తర్వాత అందరూ అండి పొట్ట చేత పట్టుకుని వేరే ఊళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళమే, ఊళ్ళో ఉండలేక. బట్ అందరూ కలిసి ఉంటే బాగుండని ప్రతి వాళ్ళ బదిలోనే ఉంటుందండి. ఇప్పుడు అబ్బాయి ఎక్కడో మద్రాసులో ఉన్నాడు, ఆడేదో ఇవాళ ఫీవర్ అని ఫీల్ అవుతున్నాడు, ఏమయ్యాడో పాపం అని ఊళ్ళో ఉండి అనుకుంటాం. అదే మనం దగ్గరుంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళో లేకపోతే ముందు రాసో మొత్తాన్ని రాసుకుంటావు బాబాయినో ఏదో అడిగేవాళ్ళం. బట్ కలిసి ఉంటే బాగుండని ఉంటుంది, కానీ పరిస్థితుల వల్ల ఉద్యోగాల వల్ల వేరే 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 వెళ్ళిపోయారు. అటు ఒక్కడు కావురు ఒక్కడుగా వెళ్ళిపోయారు. సో ఆ సినిమాలో అందరం కలిసి ఒకే ఫ్యామిలీ, అది
ప్రతివాడికి నచ్చుతుంది. ఎందుకంటే ప్రతివాడి మనసులో ఉన్న కోరిక అదే, అందరూ కలిసి ఉంటే బాగుంటుందిరా అని, బట్ ఉండలేం. దానివల్ల ఆ సినిమా అంత హిట్ అయింది. ఆ క్యారెక్టర్ అలా ఎఫెక్షన్, కొడుకంటే ఎఫెక్షన్, పెళ్ళం అంటే ఎఫెక్షన్, ఫ్రెండ్ అంటే ఎఫెక్షన్, తమ్ముడు అంటే ఎఫెక్షన్, అందరూ ఆ ఎఫెక్షన్ కనపడుతుంది అనమాట. ఆ ఎఫెక్షన్ కావాలి ఇవాళ, ప్రతి మనిషికి ఆ ఎఫెక్షన్ కావాలండి. ప్రతి ఇంట్లోనూ ప్రతి మనిషికి ఆ ఎఫెక్షన్ ఉంటే, మొగుడు పెళ్ళం మధ్య ఉన్న ఎఫెక్షను దానికోసం పరితపిస్తూ ఉంటారు. అది దొరికింది అనేదానికి సినిమాలో కనపడేదానికి ఫీస్ట్ లాగా ఉందన్నమాట. కరెక్ట్. ఎవరికాళ్ళు మాది, మా కథ అన్న ఫీలింగ్ వచ్చేసింది. అందుకే అంత పెద్ద హిట్ అయింది. కరెక్ట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.